సంతోషంతో ఉన్న మనస్సులోనే భగవంతుడు ఉంటాడు. నువ్వు ఏమి చేయక్కల ఆయన అక్కడే ఉంటాడు. సంతుష్టిగా ఉండు, సంతుష్టిగా ఉండు. ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నామంటే ఈ మధ్య కొంచెం మోకాలు వద్దమ్మా, సుఖంగా ఉన్నానని చెప్పు. ఎదవ ఏడుపు చెప్పిన వాడికల్లా మోకాలు ఏంటిది టీకాలు ఎందుకు చెప్పాలి మన బాధ వాడికి? వాడు ఏమైనా అరుస్తాడా తీరుస్తాడా, పబ్లిసిటీ చేస్తాడు ఏంటి? అన్నీ బాగానే ఉన్నాయి కానీ పెళ్ళకి పెళ్ళి అవ్వట్లే. వీడు ఏమైనా చేస్తాడు వీడి పెళ్ళిళ్ళు పేరయ్యా. ఫోన్ చేసిన వాడికల్లా మన దరిద్రం చెబుతాం ఏమిటండి, మన బాధ చెప్పినాడు. ఎవరైనా ఫోన్ చేస్తే నేనైతే ఎలా ఉన్నా బ్రహ్మాండంగా ఉన్నా, నీకేం కావాలో చెప్పు, నోరు మూసేస్తాడు. ఇక మన జోలికి రాడు. మన అనారోగ్యాలు మన మానసిక బాధలు ఏవో ఉంటూ ఉంటాయి, వాడికి చెప్పాలా? ఇదే సంతుష్టి. అన్నీ ఉన్నాయి కానీ ఇది లేదు. పిల్లాడికి ఉద్యోగం రావట్లేదు. వస్తుందమ్మా, ఉద్యోగం వచ్చాక బాధలు వేరే ఉంటాయి. సాఫ్ట్వేర్ వాళ్ళని అడగని చెప్తారు ఉద్యోగం వచ్చాక బాధలు ఎలా ఉంటాయి. రాకముందే సుఖంగా ఉండాలి. మరి ఏమిటది అంటే సంతుష్టి ఉన్న మనస్సులో భగవంతుడు. మనస్సు సంతోషంగా ఉంటే ఆ సంతోషంతో ఉన్న మనస్సులోనే భగవంతుడు ఉంటాడు. నువ్వు ఏమి చేయక్కల ఆయన అక్కడే ఉంటాడు. సంతుష్టిగా ఉండు, సంతుష్టిగా ఉండు. ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నామంటే ఈ మధ్య కొంచెం మోకాలు. అనుకూలము ప్రతికూలము రెండు లేవు. ఒక విషయం బాగా